అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్, కామెంట్స్ మరియు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతాయి. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి, తారుమారు చెయ్యకండి. ప్రతి కథ పాతదే కానీ అనుభవించేవాడికి మాత్రం కొత్తగా ఉంటుంది. మన నోరు దాటనంత వరకే అది రహస్యం. మరొక చెవిని చేరితే అది ప్రచారం. ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెబుతున్నానే మాట ఎన్ని చెవులను చేరుతుందో, ఆ చెవులు ఇంకా ఎన్ని చెవులకు అందిస్తాయో. నీవు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే గాని డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. జీవితంలో చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. మాటలైనా మనిషైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. నీకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి పుణ్యం సంపాదించుకో. 10 మందిలో మంచి పేరు సంపాదించుకో. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన విజయం. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం అజ్ఞానం. దేవుడు అందమైన ముఖాలు కొందరికి ఇచ్చి ఉండవచ్చు, కానీ అందమైన నవ్వులు అందరికీ ఇచ్చాడు. మంచైనా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చివేయగలదు. ఈ రోజుల్లో మంచి పేరు ఉన్నవాడి కంటే పెద్దనోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. చుట్టూ నిశ్శబ్దం ఉంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినపడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది. 10 మందికి మేలు చేసేవాడివి నీవైతే
నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. అందరినీ కలుపుకుపోయే మంచితనం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే అన్నీ తెలుసనే అహం నీకుంటే సమాజం నిన్ను దూరం చేస్తుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే మర్చిపోయి బ్రతకలేము, గుర్తొస్తే తట్టుకోలేము. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండవలసిందే. దానికి కావలసింది ఓపిక మాత్రమే. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్న ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళాం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల వంచనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. జీవితంలో 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారుతుంది. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడుతుంటాం. కొన్ని బంధుత్వాలు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటూ అవసరం తీరాక పక్కన పెడతారు. జాగ్రత్త. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. కొడుకైనా కూతురైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తల దించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికే వస్తాయి. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య. ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. మాట వినేవాళ్లు కాదు, మన మౌనాన్ని చదివేవాళ్లు దొరకడం మన అదృష్టం. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కరలేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. జీవితంలో ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. స్నేహం అంటే చట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు, చికాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధికులు కారు, విలువలను, ఆశయాలను నిలబెట్టేవారు. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం.
గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకెదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిమున్నప్పుడు కలిసి ఉండడం కాదు, కష్టాలున్నప్పుడు తోడుండడం. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా సంతోషంగా ఉన్నా భయపడుతూ ఉన్నా కరిగిపోతుంది. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను కూడా అలానే ఉంటా. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే వారికి నేను విలువ ఇస్తా. అందరూ దాన్ని పొగరంటారు, కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. జీవితంలో ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం ఇంకొకరి నుండి పొందడంలో ఉండదు. ఒకరు బ్రతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరమైతే నేనుండలేనని. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చివరిదాకా నాకు నేనే తోడని. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవలసిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. బాధ పెట్టని బంధం, బరువు అనిపించని ఉద్యోగం ఈ ప్రపంచం అంతా వెతికినా దొరకదు. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా నిద్రలేవడు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. చెడ్డవాడు మెదడులో ఆవేశాలు నింపుకుంటాడు, మంచివాడు మనసులో మంచి ఆలోచనలు నింపుకుంటాడు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మనకు గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. మనిషి ఒకప్పుడు బయటకు వెళితే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంతంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గొడవ చిన్నదే కావచ్చు, కానీ మాటలే మోయలేక మరువలేక ముందుకు సాగనీయక సతమతం చేస్తూ ఉంటాయి.